శ్రీహరికోటలోని షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి జిఎస్ఎల్వి F-14 రాకెట్ ప్రయోగానికి రంగం సిద్దమైంది. దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రేపు సాయంత్రం 5:35 రాకెట్ ను ప్రయోగించనున్నారు. రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి జిఎస్ఎల్వి F-14 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఇస్రో శాస్త్రవేత్తలు ఈ రాకెట్ ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. దీని ద్వారా ఇన్సాట్ 3DS శాటిలైట్ ను నింగిలోకి పంపనున్నారు. ఇన్సాట్ 3DS శాటిలైట్ బరువు 2275 kgలు. దీనిని GTO ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టేలా రూపకల్పన చేశారు. ఇది వాతావరణ విపత్తులు, భూమి, సముద్ర ఉపరితలంపై పరిశోధనలు, ముందస్తు సమాచార సేకరణే లక్ష్యంగా పరిశోధనలు చేపట్టనుంది. శ్రీహరికోటలోని షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి జిఎస్ఎల్వి F-14 రాకెట్ ప్రయోగానికి రంగం సిద్దమైంది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్, ఏంటి అప్డేట్స్? శంకరి, ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి రేపు సాయంత్రం 5:35 జిఎస్ఎల్వి F-14 అనే రాకెట్ ని ప్రయోగించబోతున్నారు. కొద్దిసేపటి కిందట అంటే 2:05 కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. ఇస్రో శాస్త్రవేత్తలు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఈ ప్రయోగం చేపడుతున్నారు. 27:30 తర్వాత అంటే సరిగ్గా రేపు సాయంత్రం 5:35 ఈ జిఎస్ఎల్వి F-14 రాకెట్, ఈ బాహుబలి రాకెట్ అంటారు, ఇది నింగిలోకి దూసుకోపోనుంది. నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకోపోతుంది రేపు సాయంత్రం. దీని ద్వారా ప్రధానంగా ఇన్సాట్ 3DS అనే ఒక శాటిలైట్ ని నింగిలోకి పంపిస్తున్నారు. ఈ శాటిలైట్ కూడా మొత్తం శాటిలైట్ గానీ రాకెట్ మొత్తం కూడా స్వదేశీ పరిజ్ఞానం, ఇస్రో శాస్త్రవేత్తలు, ఇస్రో సంస్థే దీన్ని రూపొందించడం జరిగింది. ఈ శాటిలైట్ బరువు 2275 కిలోలు. ఇది GTO అనే ఒక ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టేలాగా రూపకల్పన చేశారు. ప్రధానంగా వాతావరణం, విపత్తులు, భూమి, సముద్ర ఉపరితలంపై పరిశోధన చేస్తారు. ముందస్తు సమాచారం ఎప్పటికప్పుడు భూమికి చేరవేస్తూ ఉంటుంది. ఇప్పటికే PSLV రాకెట్ లో ఇస్రో తన సత్తాన్ని ప్రపంచ దేశానికి చాటింది. PSLV రాకెట్ల ద్వారా ఇతర దేశాలు, ఎన్నెన్నో దేశాలు, అమెరికా, చైనా, జపాన్ వంటి అనేక దేశాలకు సంబంధించిన శాటిలైట్లను కూడా నింగిలోకి పంపుతుంది. అదే విధంగా దీంతో GSLV రాకెట్లు కూడా వరుస విజయాలు సాధిస్తున్నాయి. మరొక ఇస్రోకి ఇది ఒక పెద్ద ఘనకీర్తి అని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రధానంగా ఈ ఏడాది దాదాపు 30 ప్రయోగాలు చేపట్టేందుకు ఇస్రో సన్నద్ధం అవుతుంది. ప్రపంచంలోనే ఇప్పటికే ఇస్రోకి ఎంతో గుర్తింపు లభించింది. ఇటీవల కాలంలో వరుసగా చంద్రయాన్ ప్రయోగం చేపట్టడం, అది సక్సెస్ కావటం, ల్యాండర్, రోవర్ 2 కూడా చంద్రుడి ఉపరితలం మీద సేఫ్టీగా దిగటం, చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ అయింది. అలాగే అంగారకుడి మీద పంపించినటువంటి మార్స్ ఉపగ్రహం, అది కూడా సక్సెస్ అయింది. ఇటీవల సూర్యుడి వద్దకు సమీపంలో పంపించినటువంటి శాటిలైట్ ఆదిత్య కూడా సక్సెస్ అయింది. ఇలా వరుస విజయాలతో ఇస్రో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రపంచంలోని అతిపెద్ద రాకెట్ ప్రయోగ సంస్థల్లో ఇస్రో కూడా ఒకటిగా నిరూపించుకుంది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని ప్రయోగాలు చేస్తారనే ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మానవ సహిత ప్రయోగాల కోసం ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రయోగాలు కూడా చేపట్టారు. ఈ ఏడాది మరొక 3 ప్రయోగాలు కూడా చేపడతామని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రేపు సాయంత్రం ఈ జిఎస్ఎల్వి F-14 రాకెట్ ని ప్రయోగించబోతున్నారు. ఇన్సాట్ 3DS శాటిలైట్ ద్వారా ఎన్నెన్నో విషయాలు ముందుగానే మనం తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. శంకర్, రైట్, థ్యాంక్ యూ మహేష్.